తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. ఆచి చికెన్ మసాలా. మెగా ఫ్యామిలీపై కొండంత అభిమానం. సాధారణంగా మెగాస్టార్ అంటే ఎవరికి అభిమానం ఉండదు? 80s 90s కిడ్స్ అందరూ కూడా అప్పట్లో అవుట్రేట్గా మెగాస్టార్ సినిమాలు అనగానే ఎగబడి వెళ్ళిపోయేవాళ్ళు. సో ఇప్పటికీ ఆ హవా అలా కొనసాగిస్తున్నారు అనుకుంటే మొన్న మనశంకర వరప్రసాద్ వరకు కూడా. సో ఈ నేపథ్యంలోనే ఇక్కడ మీకు ఒక చిన్న విషయం చెప్పాలి ముందుగా. ఇప్పుడున్న జనాలు సమాజం ఎలా ఉంది అంటే, ఏదైనా విషయం ఇప్పుడు ఎవరికైనా ఏ చిన్న ఆపద వచ్చినా పెద్దగా పట్టించుకోవట్లా. సొంతోళ్ళు కొంచెం బాగుపడినా ఊర్చుకోవట్లా. కానీ తను అభిమానించే హీరో, ఆ కుటుంబ సభ్యులు అందరూ కూడా బాగుండాలి అని కోరుకుంటున్నారు అని అంటే అది కొండంత అభిమానం కాకపోతే ఏమై ఉంటుందంటారు? మీకు ఇక్కడ ఒక వ్యక్తిని చూపిస్తా. ఇతని పేరు నటరాజు. ఇదిగోండి, మీకు ఆ వీడియో కూడా ప్లే చేస్తాను. ఇతను పర్చూరు నుంచి గాలి వస్తుంది, దానివల్ల అంత క్లారిటీ లేదు. యాక్చువల్గా ఏంటంటే ఇతను చిరంజీవి గారి వీరాభిమాని, మెగా ఫ్యామిలీ వీరాభిమాని. ఈయన యాత్ర పర్చూరు, ప్రకాశం జిల్లా పర్చూరు నుంచి కొండగట్టు, మన పవన్ కళ్యాణ్ ఇటీవల వెళ్ళారు చూసారా కొండగట్టు, అది సెంటిమెంటల్గా ఫీల్ అవుతారు కదా, అక్కడికి సైకిల్ యాత్ర అట. ఈయన కొరియోగ్రాఫర్ అట, ఏదో చిన్న చిన్న కొరియోగ్రాఫీలు చేసుకుంటా ఉంటారు. ఆయన కుటుంబ నేపథ్యం చూస్తే చాలా చిన్న కుటుంబమే పాపం, చిన్న చిన్న పిల్లలు. ఆ పిల్లల్ని, ఆ కుటుంబాన్ని మరి వాళ్ళని అలా పెట్టి ఆయన యాత్ర చేస్తున్నారు, సైకిల్ యాత్ర. అది కూడా ఇప్పుడు ఏంటి, సమ్మరు ఎలా ఉంది ఇప్పుడు, ఎండలు మామూలుగా వాస్తవాలు చూస్తే. ఇదిగోండి ఇక్కడ చూడండి, ఇదిగోండి ఈ ఇమేజ్లు చూడండి తెలుస్తుంది. ఇదిగోండి ఆ తర్వాత తిరుమలగిరి నుంచి జనగాం, మళ్ళీ ఇక్కడికి వెళ్ళి అక్కడి నుంచి జనగాం. సో ఈయన ఆ ఫొటోస్ చూడండి, పవన్ కళ్యాణ్, మెగాస్టార్, చరణ్. సో ఆ ముగ్గురు ఫోటోలు పెట్టుకుని ఆ సైకిల్కి పెట్టి వెళ్తున్నారు. అంటే దాని యొక్క ఉద్దేశం, ఆ అభిమానం చూడండి. ఆయన ఏం కోరుకుంటున్నారు, ఆ కుటుంబం అంతా కూడా కలకాలం చల్లగా ఉండాలని కోరుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు అటు సినిమాల్లోనూ ఇటు రాజకీయాల్లోనూ ఎంతో యాక్టివ్గా ఉంటూ ప్రజలందరికీ కూడా వాళ్ళ సమస్యలను పరిష్కరిస్తూ ఏ రకంగా ఉన్నారు. అలాగే చరణ్, రామ్ చరణ్ గురించి మనం ఎంత చెప్పినా తక్కువ అవుతుంది. ఎందుకంటే గొప్పని కాదు కానీ ఆయన గోల్డెన్ స్పూన్తో పుట్టిన వ్యక్తి. కానీ ఇసుమంతైనా గర్వం లేకుండా ఉండడం అంటే అది సాధారణమైన విషయం కాదు. పవన్ కళ్యాణ్ గారు గేమ్ చేంజర్ ఈవెంట్లో అనుకుంటా చెప్పారు, చెప్పులు లేకుండా స్వామిమాలు వేసుకొని తిరుగుతూ ఉంటాడు సంవత్సరంలో 100 రోజులైనా అని. అది అంతేకాదు, సమాజం పట్ల ఎంత బాధ్యతతో ఆయన వ్యవహరిస్తారు అని అంటే సోషల్ సర్వీస్. తను కానీ ఉపాసన కానీ నిజంగా చిరంజీవి గారికి ఒక డైమండ్ లాంటి కుమారుడు రామ్ చరణ్. సో అటువంటి కుటుంబ నేపథ్యం, ఈ కుటుంబ సభ్యులందరూ కూడా మరి ఆయురారోగ్యాలతో కలకాలం వర్ధిల్లాలి అని చెప్పేసి ఈ యాత్ర చేపట్టారు. అతను ఎక్కడ పర్చూరు, ఎక్కడ కొండగట్టు. సో ఆయన కుటుంబం, ఆ చిన్న చిన్న పిల్లలు, ఇతనికి ఆ భార్య, పిల్లలు. సో అంటే కుటుంబ సపోర్ట్ కూడా ఎలా ఉందో చూడండి. ఇప్పుడు సాధారణంగా ఎవరైనా సరే చేస్తున్న రంగంలో ఇంట్లో కుటుంబ సభ్యులు కొంత ఎందుకులేండి ఇప్పుడు అవసరమా అది ఇది అని చెప్పేసి ఒక అడుగు వెనక్కి పడేలాగా చూస్తారు. కానీ ఈయన అభిమానాన్ని, ఈయనకున్న అభిష్టాన్ని అర్థం చేసుకునే భార్య దొరకడం కూడా ఇతని అదృష్టమే. సో ఇటువంటి అభిమానాన్ని సొంతం చేసుకున్న వ్యక్తులు మెగా ఫ్యామిలీలో ఉన్నారు. మరి అటువంటి మెగా అంటే అభిమానులు అంత ఇదిగా తేలిగ్గా ఎవరు కూడా అభిమానించరు. ఎందుకు అభిమానిస్తారు? కేవలం సినిమాలు చూసో, వాళ్ళ డ్యాన్స్లో నటనను చూసే కాదు, వాళ్ళ వ్యక్తిత్వాలు చూసి, వాళ్ళు స్పందించే విధానం చూసి. ఉదాహరణకి ఏదైనా సరే ప్రకృతి విపత్తు జరిగిందనుకోండి, ఒక తుఫాను ఇట్లాంటిది ఏదైనా సరే జరిగినా ఇమ్మీడియట్గా దానికి స్పందించే గుణం. మీకు అంతెందుకో కోవిడ్ వచ్చిన టైంలో చిరంజీవి గారు ఆక్సిజన్ సిలిండర్స్, అప్పుడు ఆక్సిజన్ దొరక చాలామంది ప్రాణాలు పోయే పరిస్థితి. ఆ సమయంలో ఆయన ఆక్సిజన్ సిలిండర్స్ మరి ఇమ్మీడియట్గా ప్రజలకు అందజేశారు.
ఇక పవన్ కళ్యాణ్ గారు అంటారా సరాసరి తనకు మాలిన ధర్మం మంచిది కాదంటారు చూసారా, అది ఈయనకే వర్తిస్తుంది. ఎందుకంటే ఆయన కుటుంబ సభ్యులు, ఆయన బిడ్డల పైన ఉన్న డిపాజిట్లు కూడా తీసేసి ప్రజలకి పంచే తత్వం ఆయనది. చరణ్ గారు అంటే ఐశ్వర్యవంతుడు, సంపన్నుడు, కానీ చాలా గుణవంతుడు. ఇందాక చెప్పినట్లుగా ఎటువంటి గర్వాలు లేకుండా చక్కగా ఇంటికి ఎవరు వచ్చినా కానీ అభిమానంగా పలకరించి భోజనం చేశారా లేదా అని భోజనం పెట్టించి మరీ పంపించే వ్యక్తిత్వం నాకు పర్సనల్గా తెలుసు. ఎందుకంటే ఒక అభిమాని వెళ్తే వెళ్ళగానే ముందు భోజనం చేశారా లేదా, ఒకవేళ అటువంటిది ఏమి జరగకపోతే ముందు ఆ మేనేజర్నికి శివాట్లు పడతాయి. సో అంత గౌరవప్రదంగా అభిమానులు చూస్తారు. ఇక్కడ గమనించవలసిన అంశం ఏంటంటే అభిమానులకి వీళ్ళంటే పిచ్చి కాదండి, వీళ్ళకే అభిమానులు అంటే పిచ్చి. ఆ పిచ్చి ఉండబట్టే ఆ రకంగా వాళ్ళ అభిమానాన్ని ఆ సర్వీస్ రూపంలో ప్రజలకు అనేక రకాలుగా అందిస్తూ ఉన్నారు. సో మొత్తం మీద చెప్పవలసి వస్తే ఈ కొండంత అభిమానం అంటే ఏంటి అంటే కొండగట్టు యాత్ర ఆయన సైకిల్ పైన చేస్తున్నారు కాబట్టి మెగా ఫ్యామిలీ అంటే ఆయనకి కొండంత అభిమానం అని చెప్పేసి ఆ టైటిల్ పెట్టడం జరిగింది. మరి మీరేమనుకుంటున్నారు అనే అభిప్రాయాన్ని కామెంట్లో తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ.